The sum of the third and seventh terms of an arithmetic progression is 6 and their product is 8. Find the sum of first 16 terms of the arithmetic progression. చూస్తే ఇక్కడ థర్డ్ టర్మ్ సెవెంత్ టర్మ్ ఆఫ్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ తీసుకుంటే వాటి సమ్ ఎంత అని ఇచ్చారు 6 అని ఇచ్చారు. థర్డ్ టర్మ్కి సెవెంత్ టర్మ్కి ప్రోడక్ట్ ఎంత అని ఇచ్చారు 8 అని ఇచ్చారు. నౌ వీఆర్ ఆస్క్ టు ఫైండ్ సమ్ ఆఫ్ ఫస్ట్ 16 టర్మ్స్ ఆఫ్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. మీరు చూస్తే థర్డ్ టర్మ్ ఇచ్చారు అంటే A3 ఇచ్చారు, A7 ఇచ్చారు, విత్ సమ్ A3 plus A7 is 6 అని ఇచ్చారు, రైట్? అండ్ A3 times A7 is 8 అని ఇచ్చారు, రైట్? సమ్ ఆఫ్ ఫస్ట్ 16 టర్మ్స్ అంటే కనుక S16 ఎంతో కనుక్కోమంటున్నారు, రైట్? మనకి A3 అంటే థర్డ్ టర్మ్, రైట్? nth టర్మ్ ఫార్ములా తెలుసు, అదేమని రాస్తాం? nth టర్మ్ an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 టైమ్స్ d అని రాస్తాం, రైట్? సో ఇక్కడ A3 అంటే n is 3. సో A3 ఈక్వల్ టు a ప్లస్ 3 మైనస్ 1 టైమ్స్ d. దీన్ని ఎలా రాయొచ్చు? a ప్లస్ 2d అని రాయొచ్చు, రైట్? సిమిలర్లీ A7 కెన్ బి రిటర్న్ యాజ్ a ప్లస్ 7 మైనస్ 1 టైమ్స్ d, దట్ ఈస్ a ప్లస్ 6d, రైట్? నౌ A3 ప్లస్ A7 అన్నప్పుడు a ప్లస్ 2d ప్లస్ a ప్లస్ 6d, that is equal to 6, right? Now let's combine these two a's అంటే 2a అవుతుంది. సో 2d plus 6d is 8d అవుతుంది, అంటే 2a plus 8d is equal to 6. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ 2a ఉంది, ఇక్కడ 8d ఉంది, రైట్? 2 I can take as a common factor out. When you do that, it can be written as 2 times a plus 4d equal to 6, రైట్? ఇప్పుడు ఈ 2ని ఇటు పక్కకు ట్రాన్స్పోజ్ చేసామనుకోండి, అదేమవుతుంది? 6/2 అవుతుంది, రైట్? దెన్ వీ కెన్ రైట్ దిస్ యాజ్ a ప్లస్ 4d ఈక్వల్ టు 3. దిస్ ఈస్ ద ఈక్వేషన్ వీ హ్యావ్ నౌ, రైట్? ఇక్కడ అన్నోన్స్ ఏంటి? a అనేది ఒక అన్నోన్, d అనేది ఒక అన్నోన్. సో 2 అన్నోన్స్ ఉన్నాయి, ఒక ఈక్వేషన్ ఉంది. సో ఇది సఫిషియంట్ కాదు. మనకి 2 అన్నోన్స్ ఉన్నప్పుడు 2 ఈక్వేషన్స్ ఉండాలి. ఆ సెకండ్ ఈక్వేషన్ మనం ఎక్కడి నుంచి తీసుకొస్తామంటే ఇక్కడ నుంచి. A3 times A7 ఈక్వల్ టు 8 అన్నారు, రైట్? A3ని ఎలా రాయొచ్చు? a ప్లస్ 2d అని రాస్తామని ఆల్రెడీ చెప్పాం. సో A7ని a ప్లస్ 6d అని రాయొచ్చు, అంటే a ప్లస్ 2d టైమ్స్ a ప్లస్ 6d, సారీ a ప్లస్ 2d టైమ్స్ a ప్లస్ 6d ఈక్వల్ టు 8, రైట్? మీరు అనుకోవచ్చు వీ కెన్ మల్టిప్లై a ప్లస్ 2d విత్ a ప్లస్ 6d, కానీ మనం అలా చేయొద్దు. ఇక్కడ a ప్లస్ 6d ఇచ్చారు కదా, ఈ 6d నేనేం చేస్తానంటే 4d ప్లస్ 2d అని రాస్తాను. a ప్లస్ 2dని అలాగే ఉంచేసాను. a ప్లస్ 2d టైమ్స్ a ప్లస్ 4d ప్లస్ 2d ఈక్వల్ టు 8. మనం a ప్లస్ 4d ఈక్వల్ టు 3 అని చూసాం ఆల్రెడీ, అంటే ఇక్కడ 3 సబ్స్టిట్యూట్ చేసేయచ్చు, రైట్? నా ఈక్వేషన్ ఏమైంది? a ప్లస్ 2d టైమ్స్ 3 ప్లస్ 2d ఈక్వల్ టు 8, రైట్? ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక ఈ పార్ట్లో ఓన్లీ d ఉంది, ఈ పార్ట్లో a కూడా ఉంది. సో వీ వాంట్ టు గెట్ రీడ్ ఆఫ్ దిస్ a. దానికి ఏం చేస్తానంటే నేను, మన దగ్గర ఏ ఈక్వేషన్ ఉంది? a ప్లస్ 4d ఈక్వల్ టు 3 అనే ఈక్వేషన్ ఉంది కదా, దాన్ని యూస్ చేసుకుంటే a ఈక్వల్ టు 3 మైనస్ 4d అని రాయొచ్చు, రైట్? లెట్ మీ సబ్స్టిట్యూట్ 3 మైనస్ 4d ఇన్ ద ప్లేస్ ఆఫ్ a. అప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది ఈక్వేషన్ అంటే 3 మైనస్ 4d ప్లస్ 2d టైమ్స్ 3 ప్లస్ 2d ఈక్వల్ టు 8. ఇక్కడ చూడండి, ఇది మైనస్ 4d ప్లస్ 2d, ఓకే? ఇదేమవుతుంది? మైనస్ 2d అవుతుంది, రైట్? సో లెట్ మీ రైట్ దట్ 3 మైనస్ 2d టైమ్స్ 3 ప్లస్ 2d ఈక్వల్ టు 8. ఇది ఎలా ఉంది? a ప్లస్ b టైమ్స్ a మైనస్ b అనే ఫామ్లో ఉంది, రైట్? సో మనం ఎలా రాస్తాం? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అని ఎలా రాస్తామో అలాగే ఇక్కడ 3 స్క్వేర్ మైనస్ 2d హోల్ స్క్వేర్ అని రాయొచ్చు, right? 3 square minus 2d whole square equal to 8. 3 square is 9. 2d whole square is 4d square, right? So 9 minus 4d square equal to 8. ఇప్పుడు 4d square equal to 9 minus 8, that is equal to 1. 4d square equal to 1 అంటే d square ఏమవుతుంది? 1/4, right? d square equal to 1/4 అంటే d is equal to plus or minus half.
right? D equal to plus or minus half. Let's note this. D ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ హాఫ్ అనేది ఉన్నప్పుడు మనం ప్లస్ హాఫ్ అయినా తీసుకోవచ్చు, మైనస్ హాఫ్ అయినా తీసుకోవచ్చు, రైట్? లెట్ మీ స్టార్ట్ విత్ D ఈక్వల్ టు ప్లస్ హాఫ్. D ఈక్వల్ టు ప్లస్ హాఫ్ అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ కనుక్కుందాం. ఎందుకు ఏ కనుక్కుందాం అంటే మీకు అర్థమవుతుంది, జస్ట్ చూడండి. ఏ ప్లస్ 4D ఈక్వల్ టు 3 కదా, అందులో D బదులు హాఫ్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ప్లస్ 4 టైమ్స్ హాఫ్ ఈక్వల్ టు 3. 4 టైమ్స్ హాఫ్ ఎంత? 2. A plus 2 equal to 3. That can be written as A equal to 3 minus 2, that is equal to 1. A equal to 1 వచ్చింది. D equal to plus half. రైట్? మనకి ఒకసారి A అండ్ D తెలిస్తే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఏ టర్మ్ అయినా రాయొచ్చు, రైట్? మనల్ని ఏమని అడిగారు? సమ్ ఆఫ్ ఫస్ట్ 16 టర్మ్స్ అన్నారు. అంటే A ఆర్ A1 ప్లస్ A2 అలా A16 వరకు ఉన్న టర్మ్స్ సమ్ రాయమన్నారు. ఓకే, మీరు ప్రతి టర్మ్ రాసి సమ్ చేయడం అనేది ఒక ఆప్షన్. అలా చేయకుండా మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు. సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ Sn ఈజ్ ఈక్వల్ టు n టైమ్స్ A ప్లస్ an డివైడెడ్ బై 2. ఇక్కడ A అనేది ఫస్ట్ టర్మ్ ఆర్ A1, రైట్? an అనేది nth టర్మ్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సమ్ ఆఫ్ ఫస్ట్ 16 టర్మ్స్ అంటే S16 కనుక్కోమన్నారు. S16 ఈక్వల్ టు n ఈక్వల్ టు 16 కాబట్టి 16 టైమ్స్ A ప్లస్ A16 బై 2. ఇక్కడ మనకి A తెలుసు, A16 తెలియదు. A16 తెలుసుకోవడానికి nth టర్మ్ ఫార్ములా వాడుకోవచ్చు, రైట్? A16 ఈక్వల్ టు A ప్లస్ 16 మైనస్ 1 టైమ్స్ D అంటే A ప్లస్ 15D. D వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం, ప్లస్ హాఫ్. ఇక్కడ ప్లస్ హాఫ్తో స్టార్ట్ అయ్యాం కదా, సో ఇదేమవుతుంది? A16 ఈక్వల్ టు 1 ప్లస్ 15 బై 2 అంటే 1 ప్లస్ 7.5, దట్ ఈజ్ ఈక్వల్ టు 8.5. A16 వచ్చేసింది. నౌ యూ కెన్ సబ్స్టిట్యూట్ A16 హియర్ అండ్ A వాల్యూ వీ నో ఆల్రెడీ, దట్ ఈజ్ 1, రైట్? సో దట్ వీ కెన్ గెట్ S16. S16కి 16 టైమ్స్ 1 ప్లస్ 8.5 డివైడెడ్ బై 2. ఓకే, దీన్ని ఏమని రాయొచ్చు? 16 times 9.5 divided by 2, right? So 8 times 9.5, that is equal to 76. మనం ఇప్పుడు ఏమని చెప్పొచ్చు? A అనేది 1 అయింది, D అనేది హాఫ్ అయినప్పుడు, అండ్ సమ్ ఆఫ్ ఫస్ట్ 16 టర్మ్స్ ఈజ్ 76. ఇక్కడతో ఆపేస్తామా? ఆపొద్దు, ఎందుకంటే D కెన్ బి మైనస్ హాఫ్ ఆల్సో, రైట్? D అనేది ప్లస్ ఆర్ మైనస్ హాఫ్. ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? ప్లస్ హాఫ్ ఒకటే తీసుకున్నాం. మైనస్ హాఫ్లో ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. D ఈక్వల్ టు మైనస్ హాఫ్ తీసుకుంటే, ఓకే, A ప్లస్ 4D ఈక్వల్ టు 3 అన్నాం కదా. A ప్లస్ 4 టైమ్స్ మైనస్ హాఫ్ ఈక్వల్ టు 3 అంటే ఇది మైనస్ 2 అయింది. A మైనస్ 2 ఈక్వల్ టు 3 అంటే A ఈక్వల్ టు 3 ప్లస్ 2, దట్ ఈస్ ఈక్వల్ టు 5. సో D ఈక్వల్ టు మైనస్ హాఫ్, A ఈక్వల్ టు 5. ఇలా ఉన్నప్పుడు మనకి సమ్ ఆఫ్ 16 టర్మ్స్ ఫార్ములాలో A16 కనుక్కోవడానికి nth టర్మ్ ఫార్ములా వాడుకోవచ్చు, రైట్? అప్పుడు 16th టర్మ్ A16 ఈక్వల్ టు A ప్లస్ 16 మైనస్ 1 టైమ్స్ D, రైట్? A ప్లస్ 15D. లెట్స్ రైట్ దట్. A అనేది 5 ప్లస్ 15 టైమ్స్ మైనస్ హాఫ్, D అనేది మైనస్ హాఫ్, రైట్? సో 5 మైనస్ 7.5, that is equal to minus 2.5. A16 ఎంత? Minus 2.5. Let's substitute that here. A equal to 5 and D is minus 2. A16 is minus 2.5. When you substitute, S16 is going to be 16 times 5 minus 2.5 divided by 2. దీన్ని ఏం రాయొచ్చు? 5 minus 2.5ని 2.5 రాయొచ్చు, రైట్? 16 times 2.5 divided by 2, దాన్ని 8 times 2.5 అని రాస్తే కనుక దట్ ఈజ్ ఈక్వల్ టు 20. సో వాట్ యు గాట్ నౌ? వెన్ D ఈక్వల్ టు మైనస్ హాఫ్, సమ్ ఆఫ్ ఫస్ట్ 16 టర్మ్స్ ఈజ్ 20. సో వాట్ వీ హ్యావ్ లెర్న్డ్? వెన్ D ఈక్వల్ టు ప్లస్ హాఫ్, A ఈక్వల్ టు 1, సమ్ ఆఫ్ ఫస్ట్ 16 టర్మ్స్ ఈజ్ 76. వెన్ D ఈక్వల్ టు మైనస్ హాఫ్ అండ్ A ఈక్వల్ టు 5, sum of first 16 terms is 20. You know, any of these can be the answer for the question. Understood?